Now we are solving one previous question related to resistors in series and parallel. ఇక్కడ చూడండి క్వశ్చన్ ఏమి ఇచ్చాడు అడిగాడంటే ద ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఆఫ్ ద కాంబినేషన్ బిట్వీన్ ఏ అండ్ బి, అంటే ఏ అండ్ బి మధ్యలో ఉన్న ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఎంత. ఇక్కడ బిట్వీన్ ఏ అండ్ బి హౌ మెనీ రెసిస్టర్స్ ఆర్ దేర్? 4 రెసిస్టర్స్. నేను ఏం చేస్తున్నానంటే మనకు ఈజీగా అర్థం కావడానికి ఈ 4 రెసిస్టర్స్ని దీన్ని నేను R1 అంటున్నాను, దీన్ని నేను R2 రెసిస్టర్ అంటున్నాను, దీన్ని R3 రెసిస్టర్, దీన్ని R4 రెసిస్టర్ అంటున్నాను మనకు ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి. సో లాస్ట్ వీడియో ఐ ఎక్స్ప్లెయిన్ when resistors are connected in series and when resistors are connected in parallel. సో మనం లాస్ట్ వీడియోలో ఏం చదువుకున్నాం, రెసిస్టర్స్ని సిరీస్లో కనెక్ట్ చేస్తే ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఏంటి, రెసిస్టర్స్ని ప్యారలల్లో కనెక్ట్ చేస్తే ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఏంటి. ఇక్కడ R1 R2 రెసిస్టర్స్ ఎలా కనెక్ట్ చేసి ఉన్నాయి? సిరీస్లో ఉన్నాయి. అలాగే R3 R4 రెసిస్టర్స్ కూడా సిరీస్లో కనెక్ట్ చేసి ఉన్నాయి. సో క్వశ్చన్ ఏమడుగుతున్నానంటే రెండు రెసిస్టర్లు సిరీస్లో కనెక్ట్ చేసి ఉంటే వాట్ ఈస్ ద ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఫార్ములా? R1 ప్లస్ R2. ఏంటి ఆ ఫార్ములా? R1 ప్లస్ R2. అదే రెండు రెసిస్టర్లు ప్యారలల్లో ఉంటే 1/R ఈక్వలెంట్ ఈక్వల్ టు 1/R1 ప్లస్ 1/R2. దాన్ని మనం సింప్లిఫై చేసుకొని ఏమంటున్నాం, R ఈక్వలెంట్ ఈక్వల్ టు R1 ఇంటూ R2 బై R1 ప్లస్ R2. సో దీన్ని మనం ఓవరాల్గా కూడా సింపుల్గా చేసేయచ్చు. ఇవి రెండు సిరీస్ 10 ohms, ఇవి రెండు సిరీస్ 20 ohms, ఈ రెండు ఆ ఎఫెక్టివ్ రెసిస్టెన్స్, ఈ ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ప్యారలెల్ చేసేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. దీన్ని నేను 3 స్టెప్స్ లాగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో చూడండి, R1 R2 రెసిస్టర్స్ ఎలా కనెక్ట్ చేసి ఉన్నాయి? సిరీస్. సో నేనేమంటున్నానంటే 2 రెసిస్టర్స్ R1 R2 ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్. R1 R2. R1 వాల్యూ ఎంత? 2 ohms. R2 వాల్యూ ఎంత? 8 ohms. సో ఆ ఈక్వలెంట్ రెసిస్టెన్స్ R1 R2కి ఫార్ములా ఏం చెప్పాను? R1 ప్లస్ R2 దట్ ఈక్వల్ టు 2 ప్లస్ 8. 2 ప్లస్ 8 ఎంతమ్మా? 10 ohms. ఇది వెన్ 2 రెసిస్టర్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ R1 అండ్ R2. అలాగే నేను R3 R4 కూడా తీసుకుంటున్నాను సెపరేట్గా. R3 రెసిస్టర్, R4 రెసిస్టర్. R3 వాల్యూ ఎంత? 6 ohms. R4 వాల్యూ ఎంత? 14 ohms. సో ఈ రెసిస్టర్స్ ఎవరు? R3 రెసిస్టర్, R4 రెసిస్టర్. మరి ఈ రెండు కూడా ఎలా ఉన్నాయి? సిరీస్లో కనెక్ట్ చేసి ఉన్నాయి. అప్పుడు నేనేమంటున్నాను, దీన్ని R డాష్ అంటున్నాను, ఎందుకంటే దీన్ని R ఈక్వలెంట్ అన్నాను కాబట్టి దీన్ని R డాష్ అంటున్నాను. R డాష్ ఈక్వల్ టు R3 ప్లస్ R4 దట్ ఈక్వల్ టు 6 ohms ప్లస్ 14 ohms. 6 ohms ప్లస్ 14 ప్లస్ 6 ఎంత? 20 ohms. చూడండి, R1 R2 సిరీస్, R3 R4 కూడా సిరీస్. ఇప్పుడు ఈ రెండు రెసిస్టర్స్ని నేను R ఈక్వలెంట్తో రిప్రజెంట్ చేస్తున్నాను. వాట్ ఈస్ ద రెసిస్టెన్స్ ఆఫ్ R ఈక్వలెంట్? 10 ohms. అలాగే ఈ రెండు రెసిస్టర్ సిరీస్ ఈక్వలెంట్ వాల్యూని నేను దేంతో రిప్రజెంట్ చేశాను? R డాష్ ఈక్వలెంట్. దాని వాల్యూ ఎంత? 20 ohms. 20 ohms. Now here what is this node A and what is this B? చూడండి, ఇప్పుడు మనకు ఇచ్చిన సర్క్యూట్ ఇలా అయిపోయింది. ఇప్పుడు ఇదేంటి? ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఆఫ్ R1 అండ్ R2 అంటే ఈ రెండు. ఇది ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఆఫ్ R3 అండ్ R4. ఇప్పుడు ఈ రెండు రెసిస్టర్స్ ఎలా ఉన్నాయి? దీస్ 2 రెసిస్టర్స్ ఆర్ ఇన్ ప్యారలెల్. ఈ రెండు రెసిస్టర్స్ ఎలా కనెక్ట్ చేశాం? ప్యారలెల్లో కనెక్ట్ చేశాం.
అప్పుడు వాట్ ఈజ్ ద ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఆఫ్ దీస్ టు రెసిస్టర్ అంటే ఏం చెప్తున్నానంటే ఆర్ఏబి అంటున్నాను. ఆర్ఏబి ఇక్కడ ఆర్ఏబి అంటే మన క్వశ్చనే ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ బిట్వీన్ నోడ్ ఏ అండ్ నోడ్ బి. ఎలా ఉన్నాయి రెండు రెసిస్టర్స్ ప్యారలల్లో ఉన్నాయి కాబట్టి ఫార్ములా ఏం చెప్పాను, R1 ఇంటూ R2 బై R1 ప్లస్ R2. సో ఇలా రాయాలి 10 ఇంటూ 20 బై 10 ప్లస్ 20. 10 ప్లస్ 20. 20 ఇంటూ 10 200. 20 ప్లస్ 10 30. ఒక 0 క్యాన్సల్. సో ఆర్ఏబి వాల్యూ ఎంత వచ్చేసింది మనకు 20/3. రెసిస్టెన్స్ యూనిట్స్ ఏంటి, ఓమ్స్. సో మనకున్న ఆప్షన్స్లో మనకిచ్చిన ఆప్షన్స్లో ఆప్షన్ బి వాల్యూ 20/3 ఓమ్స్. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి 20/3 ఓమ్స్. ఇక్కడ ఇది లెవెల్ 1 క్వశ్చన్. ఏం చేస్తాడు, ఒక సర్క్యూట్ ఇస్తాడు. ఆ సర్క్యూట్ ఇచ్చేసేసి వాట్ ఈజ్ ద ఎఫెక్టివ్ రెసిస్టెన్స్, వాట్ ఈజ్ ద ఈక్వలెంట్ రెసిస్టెన్స్ అంటాడు. సో మనం ఏం చేయాలి, ఫస్ట్ ఆ ఇచ్చిన సర్క్యూట్లో ఏ ఎలిమెంట్స్ సిరీస్లో ఉన్నాయి ప్యారలెల్లో ఉన్నాయి చేసుకుంటూ వచ్చేసి లాస్ట్కి మనం ఏం చేసాం, సింప్లిఫై చేసేసాం. అంటే టోటల్ ఇచ్చిన సర్క్యూట్ని ఎన్ని రెసిస్టర్స్ ఉన్నా మనకు అనవసరం, టోటల్ ఇచ్చిన సర్క్యూట్ని మనం ఒక రెసిస్టర్తో రిప్రజెంట్ చేస్తున్నాం. ఆ ఒక్క రెసిస్టర్ని ఇక్కడ ఏమంటున్నాడు, ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ అంటున్నాడు. అప్పుడప్పుడు ఎగ్జాంపుల్ ఏమంటాడు, ఈక్వలెంట్ రెసిస్టెన్స్ అని కూడా అంటాడు. సో టర్మ్స్ వేరే ఏదైనా మీనింగ్ మాత్రం ఒకటే. ఇక్కడ ఏం చేశాను, ఇచ్చిన సర్క్యూట్లో ఫస్ట్ ఇవి రెండు సిరీస్లో ఉన్నాయి 10 ohms, నెక్స్ట్ R3 R4 సిరీస్లో ఉన్నాయి 20 ohms, నేను 10 ohms 20 ohms ఆర్ ఇన్ ప్యారలెల్ చేస్తే మనకు ఆన్సర్ ఎంత వచ్చేసింది 20/3 ohms. దిస్ ఇస్ ద ఆన్సర్. ఈ క్వశ్చన్ టీఎస్ ట్రాన్స్కో 2018లో అడిగాడు జేఎల్ఎం వాళ్ళకి. క్వశ్చన్ ఏంటంటే టూ రెసిస్టెన్సెస్, రెండు రెసిస్టెన్స్ ఇచ్చాడు. టూ రెసిస్టెన్సెస్ 10 ohms అండ్ 20 ohms దే ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలెల్. ఎలా కనెక్ట్ చేశాడట, ప్యారలెల్లో కనెక్ట్ చేశాడట. సో నేను ఇక్కడ రెండు రెసిస్టర్లు తీసుకుంటున్నాను. ఒక రెసిస్టర్ వాల్యూ ఎంత 10 ohms, ఇంకొక రెసిస్టర్ వాల్యూ ఎంత 20 ohms. సో రెండు రెసిస్టర్ తీసుకున్నాను 10 ohms 20 ohms. క్వశ్చన్లో డాటా ఇచ్చాడు కాబట్టి ఈ రెండు రెసిస్టర్స్ని ఎలా కనెక్ట్ చేశాడట, ప్యారలెల్లో కనెక్ట్ చేశాడట. సో ఐఎమ్ కనెక్టింగ్ దీస్ టూ రెసిస్టర్స్ ఇన్ ప్యారలెల్. తర్వాత ఏమంటున్నాడు, క్వశ్చన్ మళ్ళీ చదువుతున్నాను. టూ రెసిస్టెన్సెస్ 10 ohms and 20 ohms are connected in parallel across a supply voltage. ఇక్కడ ఒక సప్లై వోల్టేజ్ కూడా ఇచ్చాడు. across a supply voltage వాల్యూ ఇచ్చాడా, ఇవ్వలేదు. సో నేను ఏమనుకుంటున్నాను, ఒక V. సో ఏమంటున్నాడంటే నెక్స్ట్ పాయింట్లో క్వశ్చన్ అడుగుతున్నాడు, ద కాంబినేషన్ క్యారీస్ ఏ కరెంట్ ఆఫ్ 15 amperes. సో ఈ సర్క్యూట్లో కరెంట్ ఎంత ఫ్లో అవుతుంది అంటున్నాడు, ఈ వోల్టేజ్ అప్లై చేయడం వల్ల 15 amperes కరెంట్ ఫ్లో అవుతుందట. ఎంత కరెంట్ ఫ్లో అవుతుంది, 15 amperes కరెంట్. దెన్ క్వశ్చన్ అడుగుతున్నాడు, ద కరెంట్ పాసింగ్ త్రూ 10 ohm రెసిస్టెన్స్ విల్ బి డాష్. క్వశ్చన్ ఏమడుతున్నాడు, వాట్ ఈజ్ ద కరెంట్ త్రూ 10 ohm రెసిస్టర్, వాట్ ఈజ్ ద కరెంట్ త్రూ 10 ohm రెసిస్టర్. ఈ కరెంట్ అడుగుతున్నాడు. I1 అంటున్నాను, I2 అంటున్నాను. దీన్ని I1 ఈక్వల్ టు ఎంత, ఇది క్వశ్చన్. వాట్ ఈజ్ I1, కరెంట్ త్రూ 10 ohm రెసిస్టర్. ఇక్కడ చూడండి 10 ohm రెసిస్టర్ 20 ohms రెసిస్టర్ ఎలా కనెక్ట్ చేశారు, ప్యారలెల్లో కనెక్ట్ చేశాడు. సో లాస్ట్ వీడియోలో మనము రెసిస్టర్ సిరీస్లో కనెక్ట్ చేసినప్పుడు లేదా రెసిస్టర్స్ను ప్యారలెల్లో కనెక్ట్ చేసినప్పుడు మీకు నేను కాన్సెప్ట్ చెప్పాను, వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ అని. ఏం చెప్పాను, సిరీస్లో ఉన్నప్పుడు
సేమ్ కరెంట్ ఈజ్ ఫ్లోయింగ్ త్రూ రెసిస్టర్, వోల్టేజ్ విల్ బి డివైడెడ్. అవి చాలా ఇంపార్టెంట్. మనం ఎంత పెద్ద సర్క్యూట్ అయినా చేసేటప్పుడు ఇవే కాన్సెప్ట్ చెప్పుకుంటాం. అలాగే రెసిస్టర్స్ ప్యారలల్లో కనెక్ట్ చేసినప్పుడు కరెంట్ విల్ బి డివైడెడ్, వోల్టేజ్ విల్ బి సేమ్. సో ఇక్కడ ఏమంటున్నాను, రెసిస్టర్స్ ప్యారలల్లో కనెక్ట్ చేసినప్పుడు కరెంట్ విల్ బి డివైడెడ్. సో ఇక్కడ ఈ మొత్తం సర్క్యూట్కి కరెంట్ ఎంత, 15 ఆంపియర్స్. ఆ 15 ఆంపియర్స్ కరెంట్ డివైడింగ్ ఇంటూ 2 కరెంట్స్, I1 అండ్ I2. కానీ మనల్ని ఎగ్జామ్లో ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ కాబట్టి ఒకటే కరెంట్ అడిగాడు. ఏమడిగాడు, ద కరెంట్ పాసింగ్ త్రూ 10 ohm రెసిస్టర్ విల్ బి. సో నేను మీకు కరెంట్ డివిజన్ ఫార్ములా కూడా చెప్పేశాను. వాట్ ఈస్ ద కరెంట్ డివిజన్ ఫార్ములా? I1 ఈక్వల్ టు టోటల్ కరెంట్, ఇక్కడ రాస్తున్నాను చూడండి, టోటల్ కరెంట్ ఇంటూ ఆపోజిట్ రెసిస్టెన్స్ బై టోటల్ రెసిస్టెన్స్. టోటల్ కరెంట్ ఇంటూ ఆపోజిట్ రెసిస్టెన్స్ బై టోటల్ రెసిస్టెన్స్. చూడండి ఇక్కడ మొత్తం డేటా ఇచ్చేశాడు. టోటల్ కరెంట్ ఎంత, 15 ఆంపియర్స్. I1 అంటే ఏంటి, కరెంట్ త్రూ 10 ohm రెసిస్టర్. 10 ohm రెసిస్టర్ కాకుండా ఇంకా ఆపోజిట్ రెసిస్టర్ ఏముంది, 20 ohms. 20 ohms ఆపోజిట్ రెసిస్టెన్స్. సో టోటల్ రెసిస్టర్స్ అంటే ఎన్ని రెసిస్టర్స్ ఉన్నాయి, 2 రెసిస్టర్స్. ఆ 2 రెసిస్టర్స్ని యాడ్ చేస్తే ఎంత వస్తుంది, 20 + 10. 20 + 10. సో దీన్ని ఎలా రాజేస్తున్నాను, ఇంకా సింప్లిఫై, 15 × 20 డివైడెడ్ బై 20 + 10 ఎంత, 30. సో 15th టేబుల్, 15 1 జా 15 2 జా 30. నెక్స్ట్ సెకండ్ టేబుల్, సెకండ్ 2 1 జా 1, 2 10 జా 20. సో టోటల్గా మనకి ఎంత వచ్చేసింది, 10 ఆంపియర్స్. వాట్ ఇస్ ద ఆన్సర్, 10 ఆంపియర్స్. చూడండి క్వశ్చన్ ఏమడిగాడు, వాట్ ఈజ్ ద కరెంట్ త్రూ 10 ohm రెసిస్టర్. నేను ఇక్కడ 10 ohm రెసిస్టర్ నుంచి పోయే కరెంట్ ఏమన్నాను, I1 అన్నాను. సో రెసిస్టర్స్ ప్యారలల్గా ఉన్నప్పుడు మాత్రమే మనము ఏ ఫార్ములా వాడతాం, కరెంట్ డివిజన్ ఫార్ములా వాడతాం. సో కరెంట్ డివిజన్ ఫార్ములా ఏం చెప్పాను లాస్ట్ వీడియోలో, డెరివేషన్ కూడా చేశాం. సో ఇక్కడ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన ఫార్ములా, టోటల్ కరెంట్ ఇంటూ ఆపోజిట్ రెసిస్టెన్స్ బై టోటల్ రెసిస్టెన్స్. సో టోటల్గా సర్క్యూట్లో ఎంత కరెంట్ ఫ్లో అవుతుంది, 15 ఆంపియర్స్. ఆ 10 ohm రెసిస్టర్కి ఆపోజిట్ రెసిస్టర్ ఎంత, 20 ohms. టోటల్ రెసిస్టెన్స్ 20 + 10 చేస్తే మనకు ఆన్సర్ ఎంత వచ్చేసింది, 10 ఆంపియర్స్. నేను అడుగుతున్నాను క్వశ్చన్ మిమ్మల్ని, మరి ఇది 15 ఆంపియర్స్, ఈ కరెంటు 10 ఆంపియర్స్ అయితే I2 ఎంత? సింపుల్, ఫార్ములాతో చేయొచ్చు, లేకపోతే దీన్ని నేను I అనుకుంటున్నాను టోటల్ కరెంట్ని. సో టోటల్ కరెంట్కి I1కి I2కి రిలేషన్ ఏంటి, I = I1 + I2. టోటల్ కరెంట్ I = I1 + I2. మరి టోటల్ కరెంట్ ఎంత, 15 ఆంపియర్స్. I1 కరెంట్ ఇప్పుడే చేసాము, ఎంత వచ్చేసింది, 10 ఆంపియర్స్. నేను ఏమడుగుతున్నాను మిమ్మల్ని, I2 కరెంట్ అడుగుతున్నాను. సో I2 = నేను ఏం రాయాలి, 15 ఆంపియర్ మైనస్ 10 ఆంపియర్స్. 15 - 10 చేస్తే ఎంత వచ్చేసింది, 5 ఆంపియర్స్. సో 20 ohms నుంచి పోయే కరెంట్ ఎంత, 5 ఆంపియర్స్. చూడండి ఇక్కడ క్వశ్చన్ రివర్స్లో కూడా అడుగుతాడు, ప్రాబ్లం అడగకుండా. ఎలా అడుగుతాడంటే, I = V/R. I = V/R అంటే I అనేది ఆర్తో ఎలా ఉంది, రెసిస్టెన్స్లో ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంది. ఒక ప్రీవియస్ క్వశ్చన్ ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్లో ఎలా అడిగాడంటే, లో కరెంట్ ఫ్లోయింగ్ త్రూ హై రెసిస్టెన్స్, హై కరెంట్ ఈజ్ ఫ్లోయింగ్ త్రూ లో రెసిస్టెన్స్. ప్రాబ్లం అడగడు, వాల్యూ ఇవ్వడు. ఇవ్వకుండా ఏమడుతాడు, హై కరెంట్ ఏ రెసిస్టర్ నుంచి ఫ్లో అవుతుంది, లో కరెంటు దేని నుంచి ఫ్లో అవుతుంది అంటాడు. ఇప్పుడు ఇక్కడ చూడండి, 10 ohm రెసిస్టర్, 20 ohm రెసిస్టర్ ఎలా ఉన్నాయి, ప్యారలల్లో ఉన్నాయి. మరి 10 ohm రెసిస్టర్, 20 ohm రెసిస్టర్లో ఏ రెసిస్టర్ వాల్యూ ఎక్కువ, 20 ohms. సో
సో 20 ohms రెసిస్టర్లో కరెంట్ ఎంత ఫ్లో అవుతుంది? 5 ఆంపియర్స్. మరి అదే 10 ohm రెసిస్టర్లో ఎంత ఫ్లో అవుతుంది? 10 ఆంపియర్స్. చూడండి, అక్కడ 5 ఆంపియర్స్, ఇక్కడ 10 ఆంపియర్స్. అంటే ఏంటి? హై రెసిస్టర్లో లో కరెంట్ ఫ్లో అవుతుంది, లో రెసిస్టర్లో హై కరెంట్ ఫ్లో అవుతుంది. చూడండి, కాన్సెప్ట్ న్యూమెరికల్ బేస్డ్ అయినా అడగవచ్చు, థియరిటికల్ క్వశ్చన్ అయినా అడగవచ్చు. దిస్ ఈజ్ ద ఆన్సర్.